ఇప్పుడు ఒకరి ప్రాణం ఒకరు తీసుకోవాలనుకుంటున్నా మళ్ళీ ఏదో ఒక రోజు మనం ఒకే ప్రాణంగా ఒకే కుటుంబంగా కలుస్తామనే నమ్మకం నాకుంది. ఎవడ్రా నువ్వు? నా ఇంటికి వచ్చి పెద్ద పెద్దగా అరుస్తాండావు? రేయ్ పెద్దిరెడ్డి, ముసలి నక్క, నీ టైం అయిపోయింది. జనరేషన్ మారిపోయింది. ఇక్కడ నాగిరెడ్డి శివారెడ్డి కొడుకు. అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క. అసలైన ఆట ఇప్పుడు మొదలైంది. వేసుకుంటూ వెళ్తే వేట కత్తికి తలలు తెగి పడాల్సిందే. కాబట్టి అన్ని మూసుకొని కూర్చో. ఏంట్రా మూసుకునేది? మా పగలంతా లేదు నీ వయసు. నా ఇంటికి వచ్చి రెచ్చిపోయి మాట్లాడుతా ఉన్నావు. పగలన్నీ మర్చిపోయి పిల్లల కోసం మంచిగా బతుకుతా ఉండారా? పాత పెద్దిరెడ్డి బయటకొస్తే మీరు నా గుమ్మం తొక్కే ధైర్యం కాదు, ఆలోచన రావటానికి భయపడతారా? వయసులో నువ్వు ముసలాడివే. నువ్వెంత నా ఉడుకు రక్తం ముందో. ఒంటరిగా మా నాన్నను తాకే దమ్ము లేక అత్త పెదనాన్న సాయంతో మా నాన్నను ఎత్తుకుపోయారు. నువ్వా నాకు చెప్పేదే? మీ పెదనాన్నతో కలిశాను కాబట్టే ఎత్తుకెళ్ళటం వరకే ఆగాను, లేకపోతేనా ఏం చేస్తున్నావురా? ఆడదానివి కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ తల మొండెం నుంచి ఎప్పుడూ వేరయ్యేదే. అయినా వంట పని ఇంటి పని చేసుకోక ఈ ఫ్యాక్షన్ గొడవ నీకెందుకే? పోయి కూర్చో, కూర్చో. రేయ్, నాయన ఎక్కడున్నాడో వెతకండి రా. అణువు వెతకండి. అన్నా, నాయన ఏడా కనిపించలేదన్నా. అన్ని చోట్ల ఎతికినారా? అంతా ఎతికినామన్నా, యాడా లేడు. నాయన్ని 7 నుంచి వేరే చోటికి మార్చినట్టున్నారన్నా. మా నాయన్ని ఏడ దాచిపెట్టినారో చెప్పలేదో తలకాయ తెగిపడుద్ది. ఎక్కడ మా నాయన? మీ నాన్న శివారెడ్డి నా నీలాంబర్ ఎక్కడ దాచిపెట్టిందో మాకు తెలీదు. మమ్మల్ని వదిలేసే. తెలీదు? తెలీదు. నిజం చెప్పు. నిజంగానే తెలీదు. తన్నేం చెయ్యకు, అది ఒట్టి అమాయకురాలు. నువ్వు తెలివిగల వాడివేగా, నిజం చెప్పు. మా నాయన్ని ఎక్కడ దాచిపెట్టినారో చెప్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తా. చూడు, నీలాంబరి మొదట్లో మీ నాయన్ని ఇక్కడే బంధించినది. తర్వాత 7 నుంచి వేరే చోటకి తీసుకెళ్ళినది. ఏడకి తీసుకుపోయినారో చెప్పు. తెలియదని చెప్పినాడు కదా. మా నాయన ఏడున్నాడో తెలియనప్పుడు మీతో నాకు పని లేదు. చంపేస్తే పోలా?
వద్దు, 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 వద్దు. హలో నాగరెడ్డి, నేనురా మీ నాయన్. నానా నానా ఎక్కడున్నావు నాన్న? ఏంట్రా మీ నాన్న కావాలా? మా నాన్న ఎక్కడ దాచావు? మీ నాన్న కోసం పిచ్చెక్కి పోతాండావు? నీకు ఆవేశం ఉండాది కాని ఆలోచన లేదురా. నాకు రెండూ ఉండాలి. మీ నాన్న కోసం నువ్వు అటాక్ చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనుండాను. మీ నాన్న నాడ నుంచి ఎవ్వరికీ తెలియని చోటికి మార్చేసినాను. నా అనుభవం అంత లేదు నీ వయసు. మర్యాదగా చెప్తా ఉండాను, నువ్వు వాడించి పో. వాళ్ళనేమైనా చేసినావో ఈడ మీ నాయన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మర్యాదగా ఎట్టా వచ్చినావో అట్టాగే పో. ఏయ్, నీ ఫ్యామిలీ ఎప్పటికైనా సచ్చేది నా చేతిలోనే. రండ్రా. అక్క, 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 అక్క. శివయ్య, శివయ్య, ఏందిరా ఈ రక్తం అంతా? ఎవరా నిన్ను సంపాదన చూసినది? అక్క, నన్ను క్షమించక్క. అమ్మలంటే నీకే ఎదురు తిరిగినాను. నిన్ను సంపాలని చూసినాను. నీ మీదకే కత్తి దూసినాను. శివయ్య, కన్న బిడ్డ మాదిరిగా సాకినావు. అన్ని మర్చిపోయినాను. పగే ముఖ్యం అనుకున్నాను. దేవత లాంటి నిన్ను దూరం చేసుకున్నానక్క. నన్ను క్షమించక్క. శివయ్య, శివయ్య, నాకు తగిన శాస్త్రే జరిగినదక్క. అక్క, నేను ఎక్కువసేపు బతకలేనక్క. నీ చేతుల్లో ప్రాణాలు వదిలేస్తానక్క. నన్ను క్షమించక్క. శివయ్య, శివయ్య, ఏందా మాటలు శివయ్య? పద, నిన్నేం దక్కించుకుంటాను. ఆసుపత్రికి పోదాం పద శివయ్య. వద్దక్క, వద్దు. నీ మాట వినలేదు కదా. ఆ దేవుడు నాకు తగిన శాస్త్రే చేసినాడు. శివయ్య, అక్క, చచ్చిపోయే ముందు నన్నొక్కసారి క్షమించారని చెప్పక్క. నేను హాయిగా చచ్చిపోతాను. శివయ్య, ఏందిరా మాటలు శివయ్య? నేను నిన్ను క్షమించడం ఏందిరా? నువ్వేం తప్పు చేసినావని పరిస్థితులు అట్ట వచ్చినాయిరా. నీ మీద నాకేనాడు కోపం లేదురా, లేదు. చాలక్క, నాకు చాలు. వచ్చే జన్మలోనైనా నీకు మంచి తమ్ముడుగా పుడతానక్క. శివయ్య, 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 శివయ్య. ఈ చేతుల్లో ఇంద్రమ్మా, ఇంద్రమ్మా,
ఏమైనాదమ్మా శివయ్య అంటూ అంత గట్టిగా అరిచినావు? మన శివయ్యని ఎవరో చంపేసినారన్నా. అవునన్నా, ఈయన్నే చూసినాడన్నా. మన శివయ్య మీద ఎవరో దాడి చేసినారన్నా. రక్తంతో మన ఇంటికి వచ్చినాడన్నా. నన్ను అక్క అని పిలిచి క్షమించమని చెప్పి నా చేతుల్లోనే ప్రాణాలు వదిలేసినాడన్నా. మన శివయ్యని ఎవరో చంపేసినారన్నా. శివయ్యనింది సంపటమైంది, ఎడకి రావటం ఏంది ఇంద్రమ్మ? నువ్వేదో పీడకలగన్నట్టుండవు. లేదన్నా, ఈడనే నేను శివయ్యని రక్తం మడుగుల్లో చూసినానన్నా. చెప్పినాను కదా, నువ్వేదో పీడకలగానే ఉంటావు. శివయ్య అక్కడ ఉండగా ఇక్కడికి రావటం ఏంది? అంతేనంటావా అన్నా? నాకెందుకో భయంగా ఉండదన్నా. వాడికేం కాదమ్మా, నువ్వు లోపలికి పద. శివయ్య నేనేనాడు నా తమ్ముళ్ళ చూడలేదన్నా. నా సొంత బిడ్డ అనుకున్నాను. ఆడెవరన్నా ఏమన్నా అంటే నేనేనాడు ఊరుకోలేదన్నా. అట్లాంటిది నా చేతులతో ఆడు గొంతు పిసికేలా చేసినారు. ఏందన్నా ఈ కర్మ? ఏ అక్కకి ఇట్లాంటి పరిస్థితి రాకూడదన్నా. బాధపడకిందరమ్మా, ఇప్పుడున్న పరిస్థితులు వాడిని మన నుంచి దూరం చేసినాయి కానీ వాడి మీద మనకు ప్రేమ లేక కాదు. వాడే ఏదో ఒక రోజు వాడి తప్పు తెలుసుకుని మన దగ్గరకు వస్తాడు. అట్లాంటి రోజు వస్తాదంటావా అన్నా? తప్పకుండా వస్తాది ఇంద్రమ్మ, నువ్వు బాధపడమాక. రా. వాళ్ళనేమైనా చేసినావో ఈడ మీ నాయన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏరా మనవడా, అడవిలో పులి వేటాడే ముందు ఎంత ప్రశాంతంగా ఉంటాదో తెలుసా? శత్రువు ఏడున్నాదో చూస్తుంది, ఏ వైపు నుంచి దెబ్బ కొడితే తప్పించుకోలేదో గమనిస్తుంది. అన్ని అంచనా వేసుకొని పంజా విసిరితే ఆ దెబ్బకు శత్రువు చావాల్సిందే. మరి అట్లాంటి పులినే ఏటాడాలనుకుంటే ఎంత ఆలోచన చెయ్యాలా, ఎంత ప్రశాంతంగా ఉండాలా? ఆ నీలాంబరి అడవిలో పులి లాంటిది. దాన్ని చంపడం అంత తేలిక కాదు. దానికి కండబలం కాదు కావాల్సింది, బుద్ధి బలం కావాలా. ఆలోచన లేకుండా ఇట్ట ఆవేశంతో అడిగేస్తే పగోని చేతికి చిక్కే అవకాశం ఉండాది, తెలిసినాదా? అన్నయ్య, ఈ పగలు ప్రతీకారాలు చంపుకోవడాలు చూస్తుంటే భయమేస్తోంది. ఇప్పటికే వాళ్ళు నాన్నని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అన్నయ్య. అక్క బావను వదిలేసి నాన్నని తెచ్చేసుకుందాం అన్నయ్య. ఈ పగలు వదిలి ప్రశాంతంగా ఉందాం. అసలు ఇదంతా నీ వల్లే. దీనంతటికీ కారణం నువ్వే. ఏంటే, అక్క బావను వదిలేయాలా? ఎవరే అక్క, ఎవడికే బావా? వాళ్ళిద్దరిని ఈ చేతులతో చంపుతాను కానీ వదిలే ప్రసక్తే లేదో. సిరి చేసిన తప్పే మళ్ళీ నువ్వు చేస్తున్నావు. పగోడితో మాట్లాడడం మానేసేయ్, లేకపోతే చెల్లివని కూడా చూడను. జాగ్రత్త, వెళో.
ఏందేంద్రమ్మా ఆలోచిస్తా ఉండవు? ఒంట్లో ఏదైనా నలతగా ఉండదా? లేదన్నా, ఎప్పుడూ నేనెట్ట చూడలేదమ్మా. ఏమైనాదమ్మా? శివయ్య గుర్తొస్తా ఉండాడన్నా. ఇప్పుడు ఏమైనాదేంద్రమ్మా? రేపాడి పుట్టినరోజన్నా. అవును, అయితే ఈ ఏడాడి పుట్టినరోజున రాఖీ పండుగ వచ్చినాదన్నా. ప్రతి ఏడు వాడు మన ఇంటికొచ్చి నా చేత రాఖీ కట్టించుకుని బట్టలు పెట్టేవాడు. ఈ ఏడు మనం పగోళమైపోయినావన్నా. ఇందులో నువ్వు చేసిన తప్పే ఉందేంద్రమ్మా? వాడట చెప్పుడు మాటలు విని అడ్డదారులు తొక్కి మన మీదే కత్తెత్తుతా ఉన్నాడు. వాడి కర్మట్ట రాసుంటే మనమేం చేస్తాం? ఎంత కాదనుకున్నాడు మన తోడబుట్టినోడే కదన్నా. కానీ వాడిని అమ్మే చెడగొట్టిందేంద్రమ్మా. లేకపోతే వాడిట్ట తయారయ్యేవాడా? ఎవరేం చేసినారన్నది కాదన్నా ముఖ్యం. ఆడు మనకి దూరమైనాడన్నదే బాధ. ఆడట్ట మారుండకపోతే ప్రతి ఏడులాగానే ఈ ఏడు కూడా నా కాడికి వచ్చేవాడు. నా చేత రాఖీ గట్టించుకుని నా దీవెన్లు తీసుకునేవాడు. అమ్మతో ఫోన్ చేసి మాట్లాడదామేంద్రమ్మా. వాడిని అట్లా తయారు చేసినది నువ్వే కాబట్టి వాడిని మార్చాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉందని చెప్దాం. అవునన్నా, అమ్మ చెప్పబట్టి ఆడట్ట తయారైనాడు. అమ్మతో చెప్పి ఎట్టాగైనా ఆడిని మార్చుదామన్నా. అన్నా, అమ్మకి ఫోన్ కలుపు. సరే అమ్మా. ఎవరు? ఏందిందరమ్మా ఫోన్ చేసి గమ్మునుండావు? అమ్మా అని పిలవడానికి ఆలోచిస్తా ఉండావా? నా ఆలోచన పిలుపు గురించి కాదు, నువ్వు చేసే పనుల గురించి. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తా ఉంటాదంట. నేను మంచి చేసినా అందులో చెడే వెతుకుతా ఉండావు. మంచా? నలుగురికి పనికొచ్చే మంచి పని అయితే మనకిట్లాంటి కర్మ పట్టేది కాదు. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి శాపాలుగా మారతాయంటారు. కానీ ఈడ కన్న తల్లి కొడుకు చేత పాపాలు చేయిస్తా ఉండాలి. తప్పు చేసిన ప్రతి మనిషికి సరిదిద్దుకునే అవకాశం రాదు. కానీ శివయ్యకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు ఆ సునంద కలిసి నాశనం చేసినారు. చూడిందిరమ్మా, నువ్వనుకుంటున్నట్టు నేను వాడిపై రుద్దిన పగ వాడిని మూర్ఖుల్లా మారిస్తే పగోడి మీద నీ ప్రేమ వాడి ప్రాణాలు పొయ్యేలా చేస్తా ఉండాది. తరతరాల నుండి పరువు ప్రతిష్టలతో పాటు పగను పంచుకుంటున్న కుటుంబం మనది. ఎప్పుడో రగిలిన రావణ కాష్టమిది. ఈ దినం నువ్వొచ్చి మారిపోయాను, మీరు చేస్తున్నది తప్పు, మీరు కూడా మారిపోండి అంటే వద్దు, నువ్వు మారద్దు. కానీ గుడ్డిగా నీ మాటలు నమ్మి శివయ్య జీవితం నాశనమైనది. నేను అన్నా నీ బిడ్డలవన్న సంగతి నువ్వు ఏనాడో మర్చిపోయినావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, ఈ పగలు ప్రతీకారాలు ఇట్టాగి సాగితే ఏదో ఒక రోజున తమ్ముని చేతుల్లో మేము, మా చేతుల్లో తమ్ముడు తప్పకుండా చచ్చిపోతాం. కనీసం అప్పుడైనా నువ్వు చేసిన తప్పు తెలుసుకుంటావో లేదో. ఇంద్రమ్మా, అట్టా మాట్లాడకమ్మా. శివయ్య ఒక్కడే కాదు, మీ ఇద్దరు కూడా నా బిడ్డలే. అందరికీ సమంగానే ప్రేమను పంచాను. పగలు ప్రతీకారాలు అనే మైకంలో కన్న మమకారం మాయమై చాలా తప్పులు చేశాను. శివయ్యతో తప్పులు చేయించినాను. చాలు, ఇక చాలు. జరిగిన గొడవలు, పోయిన ప్రాణాలు ఇక చాలు. దీనికి నేనే ముగింపు పలకాలా? పలుకుతాను. శివయ్యకు కూడా చెప్పి ఇంద్రమ్మా, శివయ్య ఆడున్నాడు నీకు తెలుసా అమ్మా?
తెలిస్తే నన్ను తీసుకుపో. ఇన్నాళ్ళు విషం ఎక్కిచ్చిన ఈ మాటలతోనే ఇరుగుడు కూడా నూరిపోస్తాను. పగ పగోడు అన్న మాటలు ఆడి జీవితంలో లేకుండా చెరిపేస్తాను. సిరి సంజయ్ని వదిలేస్తే మన 2 కుటుంబాల మధ్య సమస్యలన్నీ పోయి సంతోషంగా ఉండొచ్చని ఆడికి నచ్చజెప్తాను. అమ్మా ఇంద్రమ్మ, ఇంతకాలం తప్పులు చేసిన ఈ తల్లికి ఆఖరి అవకాశం ఈ ఇంద్రమ్మ. సరే అమ్మా, రేపొద్దునే నిన్ను అడికాడికి తీసుకుపోతాను. నీ కొడుకు భవిష్యత్తు మార్చనీకి నీకిదే ఆఖరి అవకాశం. రేపు శివయ్య పుట్టినరోజు. వాడి మూర్ఖత్వం అంతా పోగొట్టి వాడు మళ్ళీ మంచి మనిషిలా మారేలా చేస్తాను ఇంద్రమ్మ. సరేనా ఇంద్రమ్మ? అన్నా, అమ్మ తను చేసిన తప్పు తెలుసుకున్నది. రేపు శివయ్య కాడికొచ్చి ఆడితో మాట్లాడి ఆడిని మారుస్తానంటా ఉండాది. అదే జరిగితే మనందరికీ మంచిదే కదా ఇంద్రమ్మ. అంతకన్నా మనకి ఇంకేం కావాలి? రేపు మా శివయ్య పుట్టినరోజు. ఆణ్ణి నేను కలవాలా? నా చేత్తో ఆడికి రాఖీ కట్టాలా? ఈ అక్కకి బహుమానంగా పగనొదిలేయమని చెప్పాలా? పగకి అలవాటు పడినవాడు మారతాడా? మా శివయ్య అట్ట మారనిక కారణం మా అమ్మ సునంద. అందుకే ఆఖరిసారిగా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఏమో, నాకు మారతాడని నమ్మకం లేదు. నాకున్నది.